ఎందుకు కలుసుకున్నాం ఈరోజు ఇంతటి ఎర్రటెండలో? కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరకుండా బుసకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటతో, ఆ కాలన్న స్ఫూర్తితో రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకు ఈ వరంగల్ వేదికగా యాద్ చేసేందుకే ఈ సదస్సు పెట్టుకున్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట ఇప్పుడే నేను చెప్పినట్టు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలనల్లా వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచన చేయండి. నన్ను అడిగితే వాళ్ళు పెద్దలు కాదు, దొంగలు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది దొంగలు కొంగ జపం చేసి ఇదే వరంగల్ వేదికగా 4 ఏళ్ల కిందట మరి చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు, గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ నెట్ట పెట్టుకొని వచ్చిండు, వచ్చి ఇక్కడ సభ పెట్టిండు. పెట్టి ఏమేం చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడబొడుస్తాం, కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తాం, 6 సందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయందేదో మేము మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు, వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు.